అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రముఖులందరికీ, ప్రత్యేకించి పుర ప్రముఖులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. 79వ భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ ప్రజలందరూ ఎంతో గొప్పగా ఒక పండుగ వాతావరణంలో స్వతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న సందర్భంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భారతదేశం ఒక గొప్ప దేశం. 78 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ 78 సంవత్సరాల ప్రస్థానంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ప్రపంచంలోనే ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఈరోజు భారతదేశము ఎదుగుతున్నది. అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ విసురుతున్నది. ఒకవైపు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరి శ్రీహరికోట నుంచి ఇప్పటికే కొన్ని వందల ఉపగ్రహాలను నింగిలోకి పంపి తన సమర్థతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పడమే కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలు, భాష విషయంలో కూడా ఇతర దేశాలకు మనం ఆదర్శంగా నిలబడుతున్నాం. వివిధ భాషలు, వివిధ ప్రాంతాలు, వివిధ సంస్కృతులు భిన్నత్వంలో ఏకత్వం లాగా ఈరోజు భారతదేశం సంఘటితంగా సమిష్టిగా ఉండగలుగుతున్నది అంటే దానికి ప్రధానమైన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అందించిన రాజ్యాంగమే కారణమని చెప్పడంలో సందేహం లేదు. రాజ్యాంగంలో అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని భాషలు, అన్ని సంస్కృతులు కలిగిన వాళ్లకు వాళ్ళ చోటు కల్పించడమే కాకుండా, వాళ్ళ హక్కులను కాపాడమే కాకుండా, వాళ్ళ భవిష్యత్తుకు రాజ్యాంగం ఒక భరోసా ఇస్తున్నది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ భారతదేశంలో సమైక్యంగా, సంఘటితంగా ఉండగలుగుతున్నారు. దురదృష్టవశాత్తు గడిచిన కొద్ది సంవత్సరాలుగా పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం యొక్క మూల సూత్రాలకే దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగ మూల సూత్రాలను దెబ్బకొట్టే ప్రయత్నం, రాజ్యాంగమే ప్రమాదంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజాస్వామ్య కాముకులందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఉద్యమించవలసిన అవసరం వస్తుంది. రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మనల్ని కాపాడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్నదని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు మనం చూస్తున్నాం, మన రాజకీయ వ్యవస్థలో పిడదోరణలు కనిపిస్తున్నాయి.
ఎన్నిక కావటానికి అనేక వక్ర మార్గాలను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈ మధ్యనే లోకసభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే ఒక సమాచారాన్ని ప్రజలకు తీసుకొచ్చారు. కర్ణాటకలో ఒక లోకసభ పరిధిలో ఒక అసెంబ్లీలో ఏ రకంగా ఓట్లు పెరిగాయి, ఒకే ఒక్క నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు పెరిగాయి. ఆ పెరిగిన ఓట్ల ద్వారానే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీల్లో ఒక పార్టీకి మెజారిటీ వచ్చింది. ఓట్లు అక్రమంగా పెరిగిన ఒక నియోజకవర్గంలో ఇంకొక పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది. దాంతో ఆ లోక్సభ ఆ పార్టీ హస్తగతమైంది. అదేవిధంగా ఈరోజు బీహార్లో ఓటర్ల జాబితా సవరణ పేరు జరుగుతున్న అక్రమాలపైన కూడా ఈరోజు సుప్రీంకోర్టుకి 65 లక్షల మంది ఓటర్లను మీరు జాబితా నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారో వాళ్ళ పేర్లతో సహా వివరాలతో సహా బీహార్లోని అన్ని గ్రామాల్లో మీరు ఆ లిస్టును అందుబాటులో పెట్టాలని చెప్పారు. అంటే ఏ రకంగా మన రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతున్నదో, ముప్పు పొంచి ఉన్నదో దేశ ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుంది. ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటే ప్రజలు సుఖంగా ఉంటారు. కాబట్టి ఇది మనకు సంబంధం లేనిది అనే విషయాన్ని, మనకి ఇది సంబంధం లేదు, దీంట్లో మనం పోవాల్సిన అవసరం లేదని ఎవరు భావించకూడదు. ఎందుకు నేను ఈ రోజు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగం వచ్చింది. పౌరుల హక్కులు, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అంతా కూడా రాజ్యాంగంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఈ 15 ఆగస్టు రోజున మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమానికి మీ తోడ్పాటు అందించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితా సవరణ పేరిట జరుగుతున్న అవకతవకలు, అక్రమాలన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరపాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఎదురుదాడి చేయడం కాదు. దీన్ని దయచేసి ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ముఖ్యంగా మన స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యే కాకముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటే నెరవేరుస్తూ వస్తున్నాను. ఎమ్మెల్యేగా ఎన్నికై దాదాపు 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఈ 1.5 సంవత్సరాల కాలంలో ప్రధాన సమస్యలను నేను పరిష్కరించగలిగాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా పరిష్కరించాలి. ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు, హామీ మేరకు ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నదే నా ప్రయత్నం. నా ఎజెండా అంతా కూడా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి, స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది పరిగెట్టుకొని చేసే ఆరోపణలను, రాజకీయంగా చేసే విమర్శలను నేను పట్టించుకోదలుచుకున్నాను. దాంతో నా సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకున్నాను. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి రోజు కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్య పరిష్కరించగలిగితే, ఎవరికో ఒకరికి నా అధికారం ఉపయోగపడితే నేను సంతృప్తి చెందుతాను, సంతోషంగా ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా ఇప్పటి వరకు దాదాపుగా
ఈ సంవత్సరాల కాలంలో 900 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చాము. ఆ అభివృద్ధికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ 100 బెడ్ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా కాలువలలో దేవాదుల ప్రాజెక్టు కింద ఉన్న కాలువలలో పూడికి తీయడం ద్వారా స్టేషన్ కర్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబ్పేట రిజర్వాయర్ వరకు సాగునీరు తీసుకుని వెళ్ళగలిగారు. అశ్వరావుపల్లి కుడి కాలువ ద్వారా మొట్టమొదటిసారిగా జీడికల్ గ్రామంలో ఉన్న దేవుని చెరువు కూడా నీళ్లు తీసుకుపోగలిగారు. ఎన్నడూ కూడా ఈ కాలువలలోకి నీళ్లు వస్తాయని వాళ్ళు ఊహించాలి. అలాంటి పరిస్థితులలో సాగునీటి రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టి కాలువలను బాగు చేసి ఇవాళ వర్షాలు పడకముందే చాలా వరకు చెరువులు నింపుకోగలిగిన అదృష్టం కలిసి వచ్చింది. వరుణదేవుడు కూడా సహకరించడు. 4 రోజులుగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. మా వానకాలం పంటలకు డోకా లేకుండా పోయింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేను ఎన్నికల సందర్భంగా చెప్పాను, దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో బాగు చేసి పూర్తి చేసి కాలువలను బాగు చేసి ఈ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కూడా 2 పంటలకు సాగునీరు అందిస్తా అని చెప్పాను. వానాకాలం దాదాపు 70% గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈరోజు మాటిస్తున్నాను, ఒక ప్రణాళికాబద్ధంగా స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని రిజర్వాయర్లను ముందుగానే నింపి పెట్టుకొని యాసంగి 2వ పంటకు కూడా సాగునీరు ఇస్తానని చెప్పి రైతులకు నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నానని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలో దేవాలయ ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో, రైతులందరి భాగస్వామ్యంతో 2 పంటలకు పక్కాగా నీరిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో కాలువలు ఎవరు పట్టించుకోలేదు, కాలువలలో నీళ్లు పోతున్నాయా లేదా ఎవరు చూడలేదు, కాలువలలో పూడిక ఉందా, చెట్లు ఉన్నాయా, గడ్డి ఉందా, కుక్కలు ఉన్నాయా, ఏమున్నాయనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయనేది కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇవాళ మన నియోజకవర్గంలోని అన్ని రిజర్వాయర్లలో నీళ్లుండే విధంగా అన్ని రిజర్వాయర్ల కింద ఉన్న కాలువలలో పూడిక తీసి మరి పనులను కూడా పూర్తి చేయించి అందరికీ సాగునీరు అందించే ప్రయత్నం జరుగుతుంది. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశానికే ఆదర్శంగా అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. ఇవాళ 21,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. ఇదొక చరిత్ర. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా రూపంలో రైతుల ఖాతాలలో జమ చేసినాం. ఇదొక చరిత్ర. దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద వర్గాలకు కడుపునిండా తిండి పెట్టారనే ఆలోచనతోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఇదొక చరిత్ర. అర్హులైన వాళ్ళందరికీ, దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. అంతేకాకుండా ఇందిరమ్మ రాజ్యంలో 10-12 సంవత్సరాలుగా ఒక్క ఇల్లు కట్టలేని దుస్థితిలో ఉన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 1 సంవత్సరంలోనే 4,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టడం. ఇవాళ మన నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నాం. వేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. అక్కడక్కడ ఇసుక లేక, బేస్మెంట్ నింపుకోవడానికి మట్టి లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు సహకరించాలని చెప్పి ఎవరైతే ఇసుక దొంగతనం చేస్తున్నారో, అక్రమంగా రవాణా చేస్తున్నారో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇందిరమ్మ ఇంట కొరకు ఇసుక తీసుకుపోతున్నారో, మట్టి తీసుకుపోతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. దీన్ని కూడా జర మీడియా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు మీడియా ఇందిరమ్మ ఇళ్ళకు పోయి ఇసుక, ఇందిరమ్మ పోయే మట్టి విషయంలో కూడా అక్రమ రవాణా జరుగుతున్నారు, రాయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్నారు. దయచేసి గమనించాలి. నేను ఎప్పుడు కూడా అక్రమాలను సమర్థించే వ్యక్తిని కాదు, తప్పుడు పనులను సమర్థించే వ్యక్తిని కాదు. సమర్థవంతంగా ఎవరైనా తప్పులు చేస్తే నేనే ముందు పోలీసులకు చెప్తాను, వాళ్ళ దగ్గర అక్రమ మైనింగ్ జరుగుతుంది పట్టుకోండి, వాళ్ళ దగ్గర ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది పట్టుకోమని. కాకపోతే ఇందిరమ్మ ఇంట్లో పెద్ద సంఖ్యలో వచ్చినాయి.
కాబట్టి ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ, ఎక్కడ మట్టి దొరికితే అక్కడ ప్రజలు తెచ్చుకొని ఆ ఇంటిని నిర్మాణం చేసుకోవాలి, అనేక సంవత్సరాల తర్వాత పక్కా ఇల్లు మంజూరు అయినా పూర్తి చేసుకోవాలని ఒక ఆశతోని ప్రజలు ఉన్నారు. కాబట్టి సహకరించాలని చెప్పి అధికారులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా ఇంకా 3 సంవత్సరాల సమయంలో మరొక 10,000 ఇందిరమ్మ ఇల్లు మన నియోజకవర్గానికి రాబోతున్నారు. అర్హులైన వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు వస్తాయి. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అదేవిధంగా గతంలో ఎప్పుడో ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, మీ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు ఆన్లైన్లో కనిపిస్తున్నది, మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేము అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవంగా కొంతమందికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే తెలియదు. కొంతమంది ఒక 5,000, 10,000 మాత్రమే బిల్లు ఇస్తున్నారు. కొంతమందికి ఒక 50 బస్తాలు, 100 బస్తాలు మాత్రమే సిమెంట్ ఇచ్చారు. ఇల్లు మాత్రం పట్టుకోలేదు. పేదవాళ్ళుగా ఉన్నారు, పేదవాళ్ళు గుడిసెలలో ఉన్నారు. ఈ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఎవరైతే గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఆర్థిక కారణాల వల్ల కట్టుకోలేదో, ఇప్పటికీ పూరి గుడిసెలలో ఉంటున్నారో, అర్హులుగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయబోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధి కొరకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. శేషగన్పూర్ నియోజకవర్గానికి గత 10 సంవత్సరాలు తీరని అన్యాయం జరిగింది. అభివృద్ధి గురించి మర్చిపోయారు, సంక్షేమం గురించి మర్చిపోయారు, అన్ని రకాల అవినీతి అక్రమాలకు బాటలు వేశారు. నియోజకవర్గ పరువు ప్రతిష్ట కూడా పోయింది. ఆ నియోజకవర్గం ప్రజల గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న శేషగన్పూర్ నియోజకవర్గం అంటే అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో చెప్పుకునే విధంగా చేయాలనేది నా తపన. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి పేరు పేరున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చివరిగా మన గణపురం మున్సిపాలిటీగా ప్రకటించి ఊరుకోలేదు. మున్సిపాలిటీకి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇప్పటికి అనేక సార్లు అధికారులతో కూర్చున్నాం, మాట్లాడినాం. ఈ మున్సిపాలిటీకి ఏం కావాలని ఆలోచన చేసినాం. నేను వాస్తవంగా 80 కోట్ల రూపాయలతో ప్రతిపాదన ఇస్తే అన్ని ఒక్కసారి ఇవ్వలేమంటే మళ్ళీ దాన్ని రివైజ్ చేసి 55 కోట్లతోని అభివృద్ధి పనులకు ప్రభుత్వానికి మంజూరు కొరకు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఈ 55 కోట్లు కూడా త్వరలోనే మంజూరవుతాయి. మనము ఒక అభివృద్ధి చెందిన మున్సిపాలిటీని రూపురేఖలు మార్చుకొని ప్రజలకు ఉపయోగకరంగా ఉండే, ప్రజలకు స్నేహంగా ఉండే ఒక మున్సిపాలిటీని కూడా మనం చూడబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.